సో ఈరోజు మనము ట్రాఫిక్ అవేర్నెస్ అండ్ రోడ్ సేఫ్టీ గురించి తెలుసుకోబోతున్నాం. ఎందుకంటే ప్రస్తుత రోజుల్లో ప్రతిరోజు ఎవ్రీ మినిట్ ఎక్కడో చోట యాక్సిడెంట్లు అవుతూనే ఉన్నాయి, చనిపోయే వాళ్ళు చనిపోతూనే ఉన్నారు, ఇంజూర్ అవుతున్నారు, రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఎందుకంటే ఎన్నో సర్జరీ అయినప్పటికీ కూడా, ఏదో ట్రీట్మెంట్ తీసుకున్నప్పటికీ కూడా మరి వాళ్ళకి ఒరిజినాలిటీ రావట్లేదు. సో మనము మనము ఈ ట్రాఫిక్ అవేర్నెస్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో దీంట్లో మెయిన్ కీ పాయింట్స్ ఏముంటాయంటే ఈ రోడ్ యూజర్ బిహేవియర్ ఉంటుంది. రోడ్ యూజర్ బిహేవియర్ అంటే మోటార్ సైకిలిస్ట్ కావచ్చు, నడుచుకొని పోయేవాళ్ళు కావచ్చు, ఎవరైనా కూడా. ఎందుకంటే ప్రస్తుత రోజుల్లో రోడ్డు మీద నడుచుకొని పోయేవాళ్ళు కూడా పెద్ద కాన్సన్ట్రేషన్ పెట్టడం లేదు. ఏదో తమాషగా తీసుకొని జోక్లు వేసుకుంటూ మాట్లాడుకుంటూ పోవడము, లేదంటే సెల్ ఫోన్ తీసుకొని మాట్లాడుకుంటూ పోవడము, అంటే రోడ్డు మీద రెక్లెస్గా నడవడము, ఈ విధంగా చేస్తూ ఉన్నారు. మోటార్ సైకిల్సింగ్ అంతకంటే ఎక్కువ. సో మన బిహేవియర్ అనేది దీని మీద ఆధారపడి ఉంటుంది. సేఫ్ డ్రైవింగ్ అవసరం ఉంటుంది. ఈ పెడస్ట్రియన్స్ నడుచుకొని రావాలి, ఇదంతా ఉంటుంది. నెక్స్ట్ వెహికల్ సేఫ్టీ చూసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరు కూడా వెహికల్ అయితే తీసుకుంటున్నారు, కానీ దానికి గాలి ఎట్లా ఉంది, లేకుంటే టైర్ ఏమైనా అరిగిపోయిందా, బ్రేక్స్ వేస్తే పడుతుందా, బ్రేక్స్ చెక్ చేసుకుంటున్నారా, ఆయిల్ చేంజింగ్ చేస్తున్నారా, ఇవన్నీ ఎవరు మెయింటెనెన్స్ అంటూ సరిగ్గా చేయట్లేదు. సో ఆ వెహికల్ మెయింటెనెన్స్ మీద ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్డు డిజైనింగ్ కూడా. ఇప్పుడు ఇంజనీరింగ్ ఉన్నారు, మీరు చూసే ఉంటారు, డివైడర్స్ దగ్గర అక్కడక్కడ గ్యాప్స్ వచ్చింటాయి అవతల ఏదో దాటుకోవడానికి, క్రాస్ కానీ. ఆ డిజైనింగ్ కూడా ఇంజనీరింగ్ స్టాఫ్ వాళ్ళు చేస్తారు. దాన్ని బట్టి కూడా యాక్షన్స్ అవుతుంటాయి. మన ఐటీఐ సర్కిల్ దగ్గర చూసుకుంటే పెద్ద గ్యాప్ ఉంటుంది, లాంగ్ గ్యాప్. ఆ మధ్యలో లాంగ్ గ్యాప్ ఉండే లోపల ఆటోమేటిక్గా అడ్డం దూరుతారు. ఆ మధ్యలో ఒక స్పీడ్ బ్రేకర్ లాంటిది ఒకటి వేసారనుకోండి, రోడ్డు అటు ఇటు దాటుకునేటప్పుడు కొంచెం స్లో చేస్తారు. సో పాత రోజుల్లో అయితే రోడ్లు బాగలేవు, సో మోటార్ సైకిల్ కూడా అన్ని ఉండేవి కాదు. రోడ్డు మీద ఆటోమేటిక్గా స్లోగా పోయేవాళ్ళు. ఇప్పుడు రోడ్డు చాలా బాగా వచ్చేసింది. దానికి తోడు వెహికల్ మూవ్మెంట్ కూడా ఎక్కువ అయిపోతుంది. ప్రతి ఒక్కరూ వెహికల్ వాడాల్సిందే. చిన్న పనికి కూడా వెహికలే, నడిచే వాళ్ళు లేరు, సైకిలిస్టులు లేరు. సో యాక్సిడెంట్లు కూడా ఎక్కువ అయిపోతున్నాయి. ఇకపోతే ట్రాఫిక్ మేనేజ్మెంట్, మేము పోలీస్ తరఫున ఈ ట్రాఫిక్ రెగ్యులేషన్ చేస్తాము, ఎన్ఫోర్స్మెంట్ చేస్తాము, అదేవిధంగా మేనేజ్ చేస్తూ వాళ్ళకి ఫైన్ ఇంపోజ్ చేస్తాం. ఇవన్నీ చేసి కంట్రోల్ చేయడానికి చేస్తాం. మీకు ఎమర్జెన్సీ సర్వీసెస్ 108 కానీ, హాస్పిటల్స్ కానీ, వీళ్ళంతా వచ్చేసి అవి ఉన్నట్టుండి ఆ జరిగిన ఇన్సిడెంట్ గురించి అతనికి పక్కకు తీసుకుపోవడము, అతనికి ఏదైనా ఫస్ట్ ఎయిడ్ చేయడము, హాస్పిటల్ షిఫ్ట్ చేయడం చేస్తాం. సేమ్ టైం పోలీస్ అక్కడికి పోయేసి ఆ రోడ్డు క్లియరెన్స్ ఇస్తాం. ఎందుకంటే ట్రాఫిక్ క్లియర్గా ఉండాలి కదా, ఎటువంటి ప్రాబ్లం రాకుండా. మీకు ఇవి తెలుసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనల్ని మనం కాపాడుకోగలం, మన ప్రాణాలను మనం కాపాడుకోగలము, అదేవిధంగా ఇతరులను కూడా కాపాడవచ్చు. మన వల్ల జరిగే నష్టాన్ని మనం పూరించవచ్చు. ఇప్పుడు మనం నడుచుకొని పోవడం వల్ల ఎవరో రోడ్డు మీద పోయే అతను మనల్ని యాక్సిడెంట్ చేస్తాడు, అతనికి టైం వేస్ట్, మనకు టైం వేస్ట్, అతనికి ఇంజురీస్, మనకి ఇంజురీస్, ఆర్థికపరమైన ఇబ్బందులు వస్తాయి. అంతేనా, ఆర్థికపరమైన ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. రీసెంట్గా జరిగిన యాక్సిడెంట్లో అతను 2 వీలర్లో పోయి డివైడర్ గుద్దినాడు, పిల్లగాడు 14 years, తల ఇంజూరీ అయింది. హాస్పిటల్ బెంగళూరు తీసుకుపోయారు. దాదాపు 7,50,000 పెట్టుకున్నారు, ఇంకా కాలేదు. ఇక్కడికి వచ్చినారు, మళ్ళీ అదే మనిషిని ఐసీయూలో పెట్టినా ప్రతిరోజు 40,000 పెడుతున్నారు అతనికి ఐసీయూ వాళ్ళ పేరెంట్స్. అంటే ఎవరన్నా గుద్దారా? లేదు. కారణం ఏమంటే ఈ పిల్లగాడు ఇన్ఎక్స్పీరియన్స్ డ్రైవింగ్, 14 years మోటార్ సైకిల్ వేసుకొని పోయాడు. ఇన్ఎక్స్పీరియన్స్తో చేసే యాక్సిడెంట్ల వల్ల ఇప్పుడు వాళ్ళకి ఏమేమి ప్రాబ్లం వచ్చింది, ఆర్థికపరమైన ప్రాబ్లం వచ్చేసింది. అవునా, ఎంతో మానసిక వ్యధ వచ్చి ఉంటుంది. వాళ్ళు తల్లిదండ్రులు చేసే పనులన్నీ మానుకోవాలా, అనుక్షణం వాళ్ళతో గడపాల్సి వస్తుంది. ఎంత ఏమైనప్పటికీ కూడా ఒరిజినాలిటీ రాకపోవచ్చు. సో ఈ విధంగా కూడా జరుగుతూ ఉంటాయి. సో ఇవన్నింటిని కూడా మనం బయటపడవచ్చు తెలుసుకోవడం వల్ల. మనకు స్ట్రెస్, మానసిక స్ట్రెస్, ఒత్తిడి, ప్రెజర్, అవన్నీ కూడా చేసుకోవచ్చు. మన యొక్క ఫ్యామిలీని కూడా ఎమోషనల్ ట్రామా నుంచి కూడా కాపాడుకోవచ్చు. అదే మానసిక వేదన నుంచి, క్షోభ నుంచి కూడా కాపాడుకోవచ్చు. నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ ఇంపార్టెన్స్ కూడా ఉంటాయి. మనం ఎక్కువ యాక్సిడెంట్ అయినప్పుడు వెహికల్స్ అన్నీ ఒకసారిగా ఆగడం వల్ల పొల్యూషన్ ఎక్కువ ఇది కావడము, అదే కాకుండా టైం వేస్ట్. చాలా మందికి ఎవరు ఇంపార్టెంట్ వర్క్ మీద పోయే వాళ్ళు ఉంటారు, వాళ్ళందరికీ టైం వేస్ట్ అవుతూ ఉంటుంది. సో మనం వెహికల్ వాడకపోవడమే మంచిది. ఒకవేళ వెహికల్ వాడినా కూడా 18 years దాటిన తర్వాత వాడాలా, లైసెన్స్ తీసుకోవాలా, సేమ్ టైం ఎక్స్పీరియన్స్ ఉండాలా. అంతవరకు స్పీడ్ పోకూడదు. ఇప్పుడు బండి ఉంది కదా, 120, 140 వాడు స్పీడ్ ఇచ్చేసినాడు కదా అని పిల్లలందరూ కూడా బండి ఎక్కుతానే ఆ 120, 110, 100 పోవడానికి ట్రై చేస్తున్నారు. అదే మీ సబ్జెక్టులో 100 మార్క్స్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు ఎవరన్నా?
ఎంతవరకు ట్రై చేస్తారా? ఏం ట్రై చేయరు. లాస్ట్ 3 months ప్రిపేర్ అవుతారు ఎగ్జామ్స్ ముందర, ఎగ్జామ్స్ వస్తున్నాయి. అంతవరకు నాకు ఎగ్జామ్స్ అంటే పెద్ద ఇంట్రెస్ట్ లే, లాస్ట్లో చదువుతానులే. అవునా? ఎస్ ఆర్ నో? మన మెంటాలిటీ అట్లుంది పరిస్థితి. ఏదైనా అవసరం వస్తే తప్ప ఏమి చేయము. అవసరమైతేనే ఏదైనా కనుక్కోవాలన్నా ఏది చేయాలన్నా, అంతేనా? మన అవసరమే సృజనకు మూలం అంటారు కదా. ఏదైనా ఇన్వెంట్ చేయాలంటే అవసరం, తప్పని పరిస్థితుల్లో అయితేనే అప్పుడు ఇన్వెంట్ చేయడానికి ట్రై చేస్తారు, లేదంటే వదిలేస్తుంటారు గాలికి. సో ఆ విధంగా చేస్తారు. మెయిన్ యాక్షన్ జరగడానికి హ్యూమన్ ఫ్యాక్టర్స్. ఫస్ట్ మనిషిని తీసుకుంటే 1 ఫ్యాక్టర్స్ ఏమేమి ఉంటాయని చూస్తే, డిస్ట్రాక్టెడ్ డ్రైవింగ్. ఆ డ్రైవింగ్ చేసే వ్యక్తి ఇప్పుడు ప్రజెంట్ అయితే సెల్ ఫోన్ తీసుకొని మెసేజ్లు పంపిస్తుంటాడు, దాంట్లో ఇంకేదో మాట్లాడుతుంటాడు, లేదంటే ఈటింగ్. ఇప్పుడు మీరు చూసింటారు కార్లు, లారీలు, ఇదంతా కూడా కొంతమంది అదే మన చేస్తుంటారు, మిస్బిహేవ్ చేస్తుంటారు. దాని మీద స్టీరింగ్ మీద ఏదో భోజనం పెట్టుకొని తినడం, ఏదో పాన్ పరాగ్ ఇట్లా అనుకుని ఇట్లా వేసుకుంటూ పోవడం, అంటే చాలా నెగ్లెక్ట్గా తీసుకుంటున్నారు. కానీ రోడ్డు అంటే అది ఒక యుద్ధ భూమిలాగా ఉంటుంది, ఏదైనా జరిగితే ప్రాణమే పోతుంది అనే పరిస్థితుల్లో లేవు. ఇప్పుడు చాలా ఈజీగా తీసుకుంటున్నారు రోడ్డు. మీరు అనుకోవచ్చు ప్రతిరోజు ఎక్కడో చోటు. ఇప్పుడు ఈ రోజు ఆఫ్టర్నూన్ బిల్టర్ దగ్గర యాక్సిడెంట్ అయింది, 2 మోటార్ సైకిలిస్టులే. ఇంత పెద్ద రోడ్లో 2 మోటార్ సైకిలిస్టులు గుద్దుకోవడం ఏంది? నిన్న రోజున మన వైఎస్ఆర్ సర్కిల్ దగ్గర అతనంతగా అతన్ని స్కిడ్ అయి పడిపోయాడు, చనిపోయినాడు ఈరోజు. ఇప్పుడు 12:10 తిరుపతి హాస్పిటల్లో. కారణం ఏమంటే తమాషగా తీసుకుంటున్నాం మనం చేసే పనులన్నీ ఒకటి, కానీ రోడ్డు మీద ప్రయాణం అనేది ఇంకొకటి. చాలా జాగ్రత్తగా ఉండాలి. మన ప్రాణాన్ని అరచేతుల్లో పెట్టుకొని పోవాల్సి వస్తుంది. ప్రస్తుత రోజుల్లో బయటికి పోయినాడంటే ఇంటికి వచ్చేంతవరకు గ్యారెంటీ లేదు. అవునా? మనసు పెట్టాలి. బాబు మీ పేరేమి? మీ పేరు? చిరంజీవి. ఏం మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు? మనం ఏం మాట్లాడుతున్నాం? ట్రాఫిక్ రూల్స్ ఇంకా మాట్లాడలేదు. నేను సేఫ్టీ గురించి మాట్లాడుతున్నా. ఓకేనా? ఓకే, కూర్చో మాట్లాడండి. కాన్సన్ట్రేషన్ పెట్టండి, చాలా ఇంపార్టెంట్. మన సబ్జెక్టు, మన డిగ్రీస్, మనవన్నీ కూడా జస్ట్ సర్టిఫికేటే, ఒక పేపర్ అంతే. అది మన క్వాలిఫికేషన్ చెప్పుకోవడానికి. ఎప్పుడు మన బ్రతికి ఉంటే, మన కాళ్ళు చేతులు బాగుంటే, మన మైండ్ బాగుంటే, మన బిహేవియర్ బాగుంటే. అవునా? ఎంత క్వాలిఫికేషన్ ఎంత ఉన్నా మన బిహేవియర్ బాగాలేకపోయినా, మన యొక్క ప్రవర్తన బాగాలేకపోయినా అవన్నీ వేస్ట్, గంగలేకేసినట్టే లెక్క. ఎస్ ఆర్ నో? ఎస్. మన బిహేవియర్, ప్రవర్తన, యాటిట్యూడ్, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్, మేజర్ రోల్ ఇచ్చేస్తాయి. నువ్వు ఒక మంచి డిసిప్లిన్ ఉన్నావు అంటే ఈరోజు నువ్వు చదవకపోవచ్చు, రేపు పొద్దున ఆఫ్టర్ డిగ్రీ నువ్వు అదే డిసిప్లిన్గా చేయగలిగితే సక్సెస్ అవుతావు ఆ రోజు. డిసిప్లిన్ లేకపోతే 10th మంచి మార్క్స్ వస్తే ఇంటర్లో ఫెయిల్యూర్ అవుతారు, ఇంటర్లో మంచి మార్కులు వస్తే డిగ్రీలో ఫెయిల్యూర్ అవుతాడు. అట్లా కాకుండా ఏమి చదవకపోయినా మంచి డిసిప్లిన్ వచ్చి పోవడం, రాసుకోవడం, ఏం చెప్తే అది టీచర్ ఇదంతా చేసేవాడు. ఏ రోజైనా చదువుకోవాలని అనిపిస్తే ఆ డిసిప్లిన్, ఆ ఎనర్జీని, ఆ ఫోర్స్ని ఒక్కసారిగా పెట్టగలిగితే కాన్సన్ట్రేషన్, ఎప్పుడైనా సక్సెస్ అవుతారు. అవునా? రీసెంట్గా ఒక ఇంజనీరింగ్ కాలేజ్ బస్సు డ్రైవర్ ఐఏఎస్ అయినాడు. మీకు ఐడియా ఉందా? మరి ఐఏఎస్ కావాలని చెప్పి ఢిల్లీలో కూర్చొని, హైదరాబాద్లో కూర్చొని గ్రూప్ 1, గ్రూప్ 2 అని ప్రిపేర్ అయ్యేవాళ్ళు కావచ్చు కదా. అతను ఎట్లా అయ్యాడు? ఢిల్లీలో ఒక ఆటో డ్రైవర్ అయినాడు. ఎట్లా అయినాడు? టైం స్పెండ్ చేస్తున్నారు, తపస్సు చేస్తున్నారు. మనం టైం వేస్ట్ చేస్తే దాని పర్యవసానం భవిష్యత్తులో ఉంటుంది. ఇప్పుడు మీరు అప్ టు 20-25 ఏమైతే మీరు నిర్ణయం తీసుకుంటారో, ఏదైతే కష్టపడతారో అదే మీకు ఫ్యూచర్లో ఉంటుంది. మీరు ఇక్కడ మీరు తమాషగా తీసుకున్నారంటే మీ లైఫ్ లాంగ్ ఏడవలసి వస్తుంది. సో బీ సీరియస్, టేక్ సీరియస్, బీ డిసిప్లైన్. ఓకే, రైట్. సో ఈ మనిషి దీని గురించి తీసుకుంటే డిస్ట్రాక్టెడ్ డ్రైవింగ్ అంటే టెక్స్టింగ్, కాలింగ్, ఈటింగ్, ఇట్లా ఏదో తమాషా చేసుకుంటూ పోతుంటారు. ఇంకా కొంతమంది అయితే ఓవర్ స్పీడ్, చాలా స్పీడ్ పోతుంటారు, అనవసరం అది. కానీ ఓవర్ స్పీడ్ పోతారు. ఏదో అడ్డం వచ్చింది, కుక్క పిల్ల అడ్డం వచ్చింది, మనిషి అడ్డం వచ్చినాడు, ఇమీడియట్గా ఏదో జరిగింది అనుకోండి, దాన్ని కంట్రోల్ చేసుకోలేక కింద పడిపోతున్నాడు. పోతూ ఇంకో రోడ్డు మీద పోయేవన్నీ కూడా ఇంజూర్ చేస్తున్నాడు. సో ఓవర్ స్పీడ్. నెక్స్ట్ పోతే రెక్లెస్ డ్రైవింగ్. రెక్లెస్ అంటే వాడికి ఏం పట్టదు. ఇప్పుడు యూత్, ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుత రోజుల్లో యూత్ సాటర్డే సండే వీకెండ్ వచ్చిందంటే మెడికల్ స్టూడెంట్స్ కావచ్చు, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కావచ్చు, ఒక టైర్ పైకి లేపి నడపడము, ఇంకేదో ఆ సైలెన్సర్ మార్చి ఇది చేయడము, ఇవన్నీ ప్రయోగాలు చేస్తుంటారు. కానీ వాళ్ళందరికీ కూడా లాంగ్ లైఫ్ అనేది ఉంటుందా? 100 సార్లు తప్పించుకోవచ్చు, 101సారి నో డౌట్ పోతారు. అవునా కదా? ఈ రెక్లెస్ అనేది అంత పని చేస్తుంది. ఎప్పటికైనా వాడికైతే దెబ్బ పడుతుంది.
కర్మ కదా, ఏది చేస్తే అది భరించాల్సింది, కర్మ సిద్ధాంతం అంటారు కదా, అది కంపల్సరీ అవుతుంది. డ్రంక్ అండ్ డ్రైవింగ్ ఇప్పుడు ప్రస్తుత రోజుల్లో మ్యాక్సిమం ఆఫ్టర్ 8 నైట్ టైం చూస్తే ఒక 50% డ్రంక్ అండ్ డ్రైవ్ అయిపోతుంది కామన్. మా రోజుల్లో అయితే అంత స్మోకింగ్ ఉండేది, బీడీలు సిగరెట్లు తాగేవాళ్ళు స్టైల్గా. ఇప్పుడు అది వదిలేసినారు ప్రతి ఒక్కరు. వీకెండ్ ముఖ్యంగా బీటెక్ స్టూడెంట్స్ హైదరాబాద్ అక్కడ పోతే వీకెండ్ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంటారు, వీకెండ్ ఎంజాయ్మెంట్ కావాలని ఏదో చేస్తారు. లాంగ్ లైఫ్ ఉండదు వీళ్ళందరికీ. లాంగ్ లైఫ్ ఉంటుందా మహా అయితే ఒక 10 years, అదంతా స్టిమ్యులేషన్ కదా. ఒకసారిగా బ్లడ్ ప్రెషర్ పెట్టిపోతుంది ఏదో మైండ్లో, రాను నర్వస్ సిస్టమ్ అంతా డల్ అయిపోతుంది, హార్ట్ డల్ అయిపోతుంది, షివరింగ్ వస్తుంది, కడుపులో మెనిస్కస్ డ్యామేజ్ అవుతుంది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఎన్నో. సో ముఖ్యంగా ప్రస్తుత రోజుల్లో డ్రగ్ అడిక్ట్ కూడా ఎక్కువైపోతా ఉంది యూత్. ఆ సినిమాలు చూడడం కానీ, ఒకరినొకరు పోల్చుకోవడం కానీ, ఆ కంపారిజన్ అవసరం లేదు. ఎవరికి వాడే పోటీతత్వం ఉండాల్సిందా, అంత అవసరం. మీకు మీరే నేను ఏం చేస్తున్నాను, సరైన పద్ధతిలో పోతున్నానా లేదా, ఏం చేస్తున్నాను. ఫిటిగ్, అలసిపోవడం. ఇప్పుడు లాంగ్ డ్రైవ్ పోతుంటారు, తిరుపతి కానీ విజయవాడ కానీ హైదరాబాద్ లాంగ్ పోతుంటారు కదా, పోయిన తర్వాత 1 hourకి 2 hourస్కి ఒకసారి మధ్యలో బ్రేక్ ఇచ్చినట్టు ఏం కాదు, కానీ ఆ టెస్ట్ వచ్చి కంటిన్యూగా పోవాలి. వీళ్ళు మళ్ళీ పైగా చెప్తారు 4 hours హైదరాబాద్ రీచ్ అయినాను, 5 hours విజయవాడ రీచ్ అయినాను చెప్తుంటారు, కానీ ఎన్నిసార్లు రీచ్ అవుతారు? 10 కూడా రీచ్ అవుతారు త్వరగా, అంతే కదా. సో జాగ్రత్త పోవాలి. మా 1 hourకి ఒకసారి ఆపాలి, టీ తాగాలి. ఈవెన్ మీ ఫాదర్ నడిపినా లేక మీ డ్రైవర్ నడిపినా కూడా మీరు కాన్సన్ట్రేషన్ పెట్టాలి. డాడీ 1 hour 2 hours అవుతుంది, కొద్ది రిలాక్స్ అవ్వు, జస్ట్ మౌంట్ కడుకో, టీ తాగు, కొద్ది రిలాక్స్ అవ్వు అంటే మీరు కూడా ఫ్రెష్ అవుతారు. ఇంకా కొన్ని టూర్లు అట్లా పోతారు, అందరూ పోయిన తర్వాత రిటర్న్ వచ్చేటప్పుడు అందరూ అలసిపోయిన పడుకొని ఉంటారు, డ్రైవర్ ఒక్కడే నడుపుతూ ఉంటాడు, అతని మీద డిపెండ్ అయిపోతుంది. అట్లాంటప్పుడు కూడా ఎక్కువ యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఇప్పుడు ఈవెన్ ఆర్టీసీ బస్సులు కూడా ఎంత బిఫోర్ ఆర్టీసీ బస్సులు యాక్సిడెంట్ అయింది నేను చూడలే. ఇప్పుడు ఆ ఆర్టీసీ బస్సులు కూడా ఎక్కడ పడితే అక్కడ యాక్సిడెంట్ అయిపోతున్నాయి. రీసెంట్గా యాక్సిడెంట్ కూడా మన తెలంగాణలో అయింది, మన దగ్గర కూడా కదిరిలో, పులివెందుల నుంచి. కారణం ఏమిటి? ఇదే, ఏదో ఒకటి అలసిపోవడం, ఇది ల్యాక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ముఖ్యంగా ల్యాక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ యూత్ చేస్తుంటారు. ఎందుకంటే వీళ్ళకి అనుభవంలో వచ్చేది ఉంది. డ్రైవింగ్ చేసేటప్పుడు ఇంకెవరో బండిని అక్కడ ఇమ్మీడియట్గా ఆపుతాడు, ఇంకెవరో మనిషి ముందర పోయేవాడు ఇట్లా చెయ్యని ఇమ్మీడియట్గా వెళ్ళిపోతాడు. మీరు అంత స్పీడ్ పోయే బండి ఆగుతుంది, ఇట్లా చెయ్యి ఇట్లా అంటే ఆగదు. ఐ కాంటాక్ట్ పెట్టుకోవాలి. నువ్వు పోవాలన్నప్పుడు బోత్ సైడ్స్ చూడాలి, అటువైపు ఏం బండి కాలేదు, వస్తూ ఉంది బండి, ఓకే అతను అబ్జర్వ్ చేయాలి, చూస్తున్నాడా లేదు, ఓకే చూస్తుంటే చెయ్యి ఇట్లా అని అది కూడా అబ్జర్వ్ చేయాలి, ఆగుతున్నాడా పోతున్నాడా అని. కొంతమంది ఆగరు, నువ్వు పోతావు కదా అని వెనకాల పోవాలని ట్రై చేస్తాడు, అరే వచ్చేస్తుంది మళ్ళీ నువ్వు వెనక్కి వస్తే ఏదో డాష్ అవుతారు. ఇలాంటివి ఎన్నో చూస్తుంటారు మీరు. సో గెస్ చేయాలి, జడ్జిమెంట్ చేయాలి, అంచనా వేయాలి, ఇది చూడుకో. నెక్స్ట్ డిస్రిగార్డ్ ట్రాఫిక్ రూల్స్. ఎక్కడైనా ట్రాఫిక్ రూల్స్ పెట్టింటారు అక్కడ, అంటే నో పార్కింగ్ అని కానీ, నో ఓవర్టేక్ అని కానీ, స్పీడ్ లిమిట్ ఎంత అని కానీ, లేకుంటే ఇవన్నీ కూడా సిగ్నల్స్ ఉంటాయి. ఆ రూల్స్ అన్నింటిని ఫాలో కావాల్సిందే. నువ్వు అక్కడ నో పార్కింగ్ అని దగ్గర నువ్వు బైకులు పెట్టేస్తే ఇంకోటి అర్థమవుతుంది, యాక్సిడెంట్ అవుతుంది. నెక్స్ట్ ఎమోషనల్ డ్రైవింగ్, స్ట్రెస్. చాలా ఎమోషనల్గా డ్రైవింగ్ చేస్తూ ఉంటారు ఇప్పుడు, ఎవరైనా చావకపోయినప్పుడు కానీ, ఏదైనా అత్యుత్సాహం కానీ, ఏదో ఆ హ్యాపీనెస్లో కూడా. ఇప్పుడు యూత్ అయితే బర్త్డే పార్టీ ఫ్రెండ్ అని చెప్పేసి అందరూ కలిసి మోటార్ సైకిల్ వేసుకుని అవుట్స్కట్స్ పోవడము, ఈ విధంగా ఎంజాయ్ చేయడము చేస్తుంటారు ఏదో. ఇంకా కొంతమంది ముఖ్యంగా యూత్ ఇంటర్మీడియట్ 10th class క్రికెట్ ఆడితే కంపల్సరీ బీర్లు తాగి క్రికెట్ ఆడుతున్నారు. ఎందుకంటే ఎండ కలిసిపోకూడదంట, పొద్దున్న తీసుకొని ఆడుతున్నాం. మేము ఎన్నో పట్టుకుంటాం ట్రాఫిక్లో, ఏం రా అంటే 4 బీర్లు పట్టుకొని పోతుంటే వాడు ఇంటర్మీడియట్ స్టూడెంట్ ఉంటాడు. ఇలా అంటే మన దగ్గర బీర్ స్మెల్ వస్తుంది, ఏం 2 బీర్లు తాగినావు ఏంటంటే దాంట్లో ఇంకా 4 ఉంటాయి. ఏమంటే మా ఫ్రెండ్ బర్త్డే ఉంది సార్ నేను పోతున్నాను, అదో నేను ఆల్రెడీ ఒకటి తాగి. అంటే ఎక్కడికి పోతా ఉంది దేశం, ఎటుపోతా ఉన్నాం మనం, యూత్ ఎటుపోతున్నాం? కారణం ఏమంటే చెప్పేవాళ్ళు పెద్దగా చెప్పట్లే, చెప్పాల్సిన వాళ్ళు చెప్పినా మనం వినే పరిస్థితుల్లో మనం లేవు. అంతా నాకు తెలుసులే, తల్లిదండ్రులని కానీ చేయాలి. ఆయిల్ చెక్ చేయడము, దాంట్లో ఎయిర్ ఎంత ఉందని. ఫ్రంట్ టైర్లో గాలి తక్కువ ఉంటే ఆటోమేటిక్గా బండి కంట్రోల్ కాదు, యాక్సిడెంట్ అవుతారు. మీరు స్పీడ్ పోతున్నప్పుడు ఆ టైర్లు ఎక్కువ పాత రోజుల నుంచి అట్లే వాడుతున్నారు, అరిగిపోయింది అనుకోండి, బ్రేక్ వేసినా కూడా బ్రేక్ పడుతుంది, స్కిడ్ అవుతుంది. బ్రేక్ లైనర్స్ చెక్ చేయించుకోవాలి. వెహికల్ కండిషన్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఎలక్ట్రికల్ మెగా ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ ఎక్కువ అయిపోతున్నాయి. పొరపాటున ఏ ఎలకలో ఏ వైరో కొట్టేసింది అనుకో, స్టీరింగ్ లాక్ అవ్వడము, మధ్యలోనే ప్రాబ్లం రావడం. ఒక్కసారికి మీరు ఏ లారీలో ఏదో మౌంటైన్ చేస్తున్నారు, ఉన్నట్టుండి ఇంజన్ ఫుల్ చేయడం ఆగిపోయింది, ఏమవుతుంది? మధ్యలో ఉంటారు, ఆ లారీ వచ్చేస్తే మీ మధ్యలో చితికిపోతారు. సో ఈ లాంగ్ వెహికల్ని ఓవర్టేక్ చేయడం కూడా 2-wheelerతో చేయాల్సిన ఇది లేదు. ఈవెన్ కార్లైనా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి.
ఇంప్రాపర్లీ సెక్యూర్డ్ కార్గో అండ్ టైడ్. ఇప్పుడు కొంతమంది చూసింటారు ఈ లారీలు కానీ ట్రాక్టర్లు కానీ పైన లోడ్ వేసింటాడు, దాన్ని సరిగా కట్టుకొని ఉండడు. అట్లాంటప్పుడు కూడా లారీ ఇంబ్యాలెన్స్ అవుతుంది. ఇప్పుడు మీరు చూస్తే ఆటోల్లో పైన ఐరన్ రాడ్స్ వేసింటారు. యాక్చువల్గా అది ఐరన్ రాడ్స్ క్యారీ చేయడానికి కాదు, మనుషులు 45 మంది పోవడానికి. ఆ రాడ్స్ తీసుకొని పోతున్నప్పుడు ఏదైనా లారీలో మనిషి అడ్డం వచ్చినప్పుడు షడన్ బ్రేక్ వేస్తే అది కంట్రోల్ కాదు, ఇన్బ్యాలెన్స్ అయిపోయేసి యాక్సిడెంట్ అవుతున్నాయి ఎక్కువ పర్సెంట్ ఇట్లాంటివి అవి. నెక్స్ట్, వెహికల్ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్. వెహికల్ డిజైనింగ్ కూడా ఆ కంపెనీ వాళ్ళు ఒకటి ఇస్తే మనం దానికి అనుకూలంగా మనం ఏదో చేయబోతాం. ఫర్ ఎగ్జాంపుల్ ట్రాక్టర్లు తీసుకుంటే వాడు గడ్డిలో ఇంకేదో తీసుకుపోవడానికి అవతల కట్టెలు పెట్టేసి వేరే విధంగా చేసుకొని పోతాడు. అంటే బ్యాలెన్సింగ్ వెళ్ళిపోతుంది. శాండ్ మోయడానికి రేకులు పెట్టి, యాష్ ట్రాన్స్పోర్ట్ చేయడానికి వేరే పెట్టి, ఇట్లా రకరకాలుగా గుజురి ఐరన్ అట్లాంటి తీసుకోవడం ఇంకో రకంగా హైట్. ఎప్పుడైతే అది ప్రొజెక్షన్ మారిపోతుందో ఆటోమేటిక్గా అది బ్యాలెన్స్ ఉండదు. అది ఎయిర్ వెనక్కి ప్రెస్ చేయడం కానీ, బ్రేక్ వేసినప్పుడు గాలికి అటు ఇటు కంట్రోల్ కాలేక ఇలాంటి యాక్సిడెంట్లు కూడా ఎక్కువ అవుతున్నాయి. ఇకపోతే రోడ్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్. ఇప్పుడు రోడ్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అంటే ఇప్పుడు ఎండాకాలం మనం ఒక రకంగా డ్రైవ్ చేయగలం, సేఫ్ అవుతాం. వర్షాకాలంలో సేమ్ స్పీడ్ సేమ్ మెయింటైన్ చేయగలమా? చేయలేము. కారణం ఏమి? స్కిడ్ అవుతుంది. రోడ్డు మీద వర్షం వచ్చినప్పుడు మనం బ్రేక్ వేస్తే అది స్కిడ్ అవుతుంది, మళ్ళీ గుంతలు ఉంటాయి. అట్లాంటప్పుడు కూడా చూసుకొని పోవాల్సిందే. మనం పొద్దున పోయేటప్పుడు కాలేజీ బాగుంది, వచ్చేటప్పుడు చూస్తే ఏ వాటర్ ట్యాప్ లీక్ అయింది, అక్కడ ఇమీడియట్గా ఏదో రిపేర్ అవుతా ఉంది, అడ్డం పెట్టేశారు బ్యారికేడ్స్, రాళ్ళు అడ్డం పెట్టాడు. అదే స్పీడ్ వస్తే ఇమీడియట్గా అప్పుడే చూసావు, కంట్రోల్ చేసుకోగలవా? చేసుకోలేవు. ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. వెదర్ కండిషన్స్ ఇందాకే చెప్పుకున్నాం, రెయిన్, ఫాగ్, స్నో ఉన్నప్పుడు కూడా చూసుకొని పోవాల్సి వస్తుంది. మనం బాగా స్పీడ్లో పోతున్నాం, ఉన్నట్టుండి ఆ మంచు అంతా వచ్చేసింది అనుకో అద్దం మీద, చేయలేము. సో నైట్ టైం ఎప్పుడైనా కూడా సేఫ్ డ్రైవింగే చాలా మంచిది. రోడ్ డిజైనింగ్ అండ్ లేఅవుట్ ఇష్యూస్. రోడ్ డిజైనింగ్ లేఅవుట్ ఇష్యూస్ కూడా ప్రాబ్లం అవుతాయి. మీకు తెలియదు, వెరీ షార్ట్ కర్వ్, హెయిర్ పిన్ కర్వ్ కానీ లేకుంటే మన యూ టర్న్ కానీ తీసుకోవాల్సి వచ్చినప్పుడు మీరు కంట్రోల్ చేసుకోలేదు. ఇవన్నీ కూడా ఇప్పుడు తిరుమల కొంతమంది ఎక్కుతారు, దిగేటప్పుడు చాలా ఇబ్బంది పడుతుంటారు. ఎందుకంటే ఆ స్పీడ్ మీద కంట్రోల్ చేసుకోలేక. పైకి పోయేటప్పుడు అది బండి పుల్ చేస్తుంటుంది కనుక ఏదో విధంగా పోతారు, కానీ వచ్చేటప్పుడు అంత ఈజీ కాదు. పెట్రోల్ అదే వేరే వాళ్ళకు పెట్రోల్ సేవ్ అవుతుందని చెప్పేసి బండి న్యూట్రల్ పెట్టుకొని వచ్చేస్తారు, బ్రేక్ ఎక్కువ అప్లై చేసుకుంటారు. అది కూడా డేంజర్. ఎక్కువ బ్రేక్స్ అప్లై చేయడం వల్ల కూడా ఆ బ్రేక్ డ్రమ్స్ అంతా హీట్ అయిపోయి, బ్రేక్ లైనర్స్ అంతా హీట్ అయిపోయేసి అక్కడ జామ్ అయిపోతుంది, ఫ్లేమ్ కూడా వచ్చేస్తుంది. చాలా డేంజర్ అది. ఇవన్నీ ఎక్స్పీరియన్స్. ఏదో సెకండ్ గేర్ ఎంత ఉందో అది పెట్టుకొని అప్పుడప్పుడు గేర్ అప్లై చేసుకుంటూ ఇది బ్రేక్ అప్లై చేసుకుంటూ పోవాల్సి వస్తుంది. అనిమల్ రిలేటెడ్ యాక్సిడెంట్స్. ఇప్పుడు అవుట్స్కట్స్లో పోతుంటారు, రోడ్డు చాలా బాగుందని చెప్పి ఓన్ స్పీడ్ పోతుంటే ఏనుగులో కుక్కలో ఉన్నట్టుండి దూరేస్తాయి, అడ్డం వచ్చేసే గొర్రెలు, ఇట్లాంటివి ఎన్నో యాక్సిడెంట్లు జరిగినాయి. అదే కాకుండా ఈ గొర్రెలు యాక్సిడెంట్ చేసిన వాడు ఎవరన్నా ఉంటే ఆ విలేజెస్ అరుస్తారని చెప్పి ఇమ్మీడియట్గా ఎక్కడిదక్కడ వదిలేసి ఎరికి తిప్పుకొని వెళ్ళిపోతాడు. ఆ నైట్ ఎవరన్నా అట్లాంటిది వచ్చింది అనుకో కనిపించదు అది. ఇంకా ఈ లారీలు ట్రాక్టర్లు రిపేర్ అయినాయి అనుకోండి అవుట్స్కట్స్లో, ఆ రాళ్ళు అవి పెట్టేసి వాడు ఏదో రిపేర్ చేసేసుకుంటాడు. వాడి రెస్పాన్సిబిలిటీ కదా, ఫీల్ కావట్లే ఎవరు. వాడి బండి వాడు తీసుకుపోతున్నాడు కానీ రోడ్డు మీద రాళ్ళు అన్ని వదిలేసి వెళ్ళిపోతున్నాడు. ఇట్లాంటి యాక్సిడెంట్లు. పెడెస్ట్రియన్స్ అండ్ సైక్లిస్ట్, నడుచుకుని పోయే వాళ్ళు కూడా ఎవరికి ఏం పట్టడం లేదు, చెయ్యి ఇట్లెత్తి వెళ్ళిపోతున్నారు. లేదంటే అసలు చూడడం కూడా లేదు, హారన్ కొడుతుంటే తల వంచుకొని వెళ్ళిపోతున్నారు, ఇంకా స్పీడ్ పోతారు. కానీ అక్కడ ఓవర్ స్పీడ్ వస్తుంటాడు వాడు, ఒక్కసారిగా కంట్రోల్ కాదు. సో వాడి స్పీడ్ని బట్టి మీరు అబ్జర్వ్ చేయాలి. రోడ్ క్రాస్ చేసుకోండి, ఎంత స్పీడ్ వస్తున్నాడు, నేను ఇట్లా చేయకపోతే అవుతాడా, ఐ కాంటాక్ట్ పెట్టుకోవాలి. వాడు చూస్తున్నాడా లేదా నువ్వు చూడలేదా. ముఖ్యంగా నైట్ టైం పోయేటప్పుడు బ్రైట్ కలర్ డ్రెస్సెస్ వేసుకోవాలి, థిక్ కలర్, బ్లాక్ కలర్ అట్లాంటివి వేసుకోకూడదు. అట్లా వేసుకోవడం వల్ల డ్రైవర్ జడ్జ్ చేయలేడు. వెనక కూర్చున్న వాళ్ళు కూడా ఇంతకుముందు హెల్మెట్ పెట్టుకునే వాళ్ళు కాదు, ప్రస్తుతం రోజుల్లో హెల్మెట్ పెట్టుకోవాల్సిందే. ఇది ఆఫ్ డైరెక్ట్ కనెక్షన్ లేదా, స్విచ్ లేదా, ఇక్కడ కంట్రోల్ ఉంటుంది. బట్ వెనక కూర్చున్న వాళ్ళకి అట్లా ఉండదు. వీళ్ళు ఏదో అబ్జర్వ్ చేస్తుంటారు, ఇంకెక్కడో చూస్తుంటారు. వీళ్ళు డ్రైవర్ రోడ్డే చూస్తుంటాడు కనుక ఏదన్నా ముందు జరిగేది వాడికి తెలుస్తుంది. వెనక కూర్చున్న వాళ్ళకి అట్లా లేదు. సో వెనుకుండే వాళ్ళు కూడా హెల్మెట్ వేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రెండోది ప్రతి బండికి గ్రిప్ పెట్టించుకోవాలి. పాత రోజుల్లో టూ వీలర్కి ఈవెన్ ఫస్ట్ ఎయిడ్ కిట్ కూడా వచ్చేది, ఇప్పుడు ఫస్ట్ ఎయిడ్ కిట్ రావడం లేదు. ప్రతి ఒక్కరు హెల్మెట్ వేసుకోవాలి. ముఖ్యంగా లేడీస్ వెనకలు కూర్చున్న వాళ్ళు లూజ్ డ్రెస్ అస్సలు వేసుకోకూడదు. శారీస్ ఆ చున్నీ చుట్టుకొని చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. రీసెంట్గా మన పులివెందులు కానీ నెల్లూరు కానీ లూజ్ డ్రెస్ ఒకవేళ వేసుకున్నా దాన్ని జాగ్రత్తగా పెట్టుకోవాలి కంపల్సరీగా. దానికి తోడు డ్రైవర్ ఎట్లా నడుపుతున్నాడు, ఎదురుండి ఏదన్నా వస్తుందా, వీళ్ళు కూడా కాస్త అబ్జర్వ్ చేయాలి. అట్లా లేకోకుండా ఇమీడియట్గా ఏదో ఒకటి అవుతా ఉంది. మీ క్లాతింగ్ కూడా ఆధారపడి ఉంటుంది. మీ ఎక్స్పోజ్డ్ పొజిషన్లో ఉంటారు కదా, హైట్ మీద ఉంటారు. పొరపాటున యాక్సిడెంట్ అయితే ఎగిరి కింద పడ్డమో, వెనక్కి పడ్డమో, సైడ్ పడ్డమో ఏదో ఒకటి జరుగుతూ ఉంది. ఇక్కడ వచ్చేసి
ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ అనేవి 3 రకాలుగా ఉంటాయి. ఒకటి మ్యాండేటరీ సిగ్నల్స్ అని ఉంటాయి, కాషనరీ సిగ్నల్స్ అని ఉంటాయి, ఇన్ఫర్మేటివ్ ఉంటాయి. ఇప్పుడు మ్యాండేటరీ సిగ్నల్స్ అంటే తప్పక పాటించాల్సింది. మీరు ఇక్కడ పార్కింగ్ చేయకూడదు అంతే. ఓవర్టేక్ చేయకూడదు, స్పీడ్ లిమిట్ ఎంతే ఉండాలి, ఇవన్నీ ఉంటాయి. లెఫ్ట్ టర్న్ అంటే అట్లే పోవాలి, నో ఎంట్రీ ఇవే ఉంటాయి. కారణం ఒకవేళ మనం దాన్ని మించి చేస్తే యాక్సిడెంట్లు అవుతాయి. మనం ఓవర్టేక్ చేయకూడదు అని రాసిన దగ్గర ఓవర్టేక్ చేయకపోతే ఆ లారీ నెక్స్ట్ రైట్ టర్న్ అయింది అనుకోండి, దాని కింద ఉంటారు మనం. సో అందుకని ఆ విధంగా పెట్టేస్తారు. ఇకపోతే ఇన్ఫర్మేటివ్ సైన్స్ అనేసి బ్లూ కలర్లో ఉంటాయి. ఇవి మనకేం చెప్తుందంటే కడప ఎన్ని కిలోమీటర్లు ఉంది, అక్కడ స్కూల్ జోన్ ఉంది, పెట్రోల్ బంక్ ఉంది, ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ మనకి ఇస్తుంది అది. ఇకపోతే కాషనరీ సైన్స్ ఏమంటే మన రూట్ పోయేటప్పుడు చెప్తారు, రైట్ టర్న్ ఉంది, లెఫ్ట్ టర్న్ ఉంది, ముందర నేరో రోడ్ ఉంది, స్పీడ్ బ్రేకర్స్ అహెడ్, ఇట్లా అవన్నీ చెప్తాయి. దాని జిగ్జాగ్ ఉంది, ఇవన్నీ మనం కంపల్సరీ ఫాలో కావాల్సింది. వాడు నేరో రోడ్ ఉంది అయినా కూడా నువ్వు ఓవర్ స్పీడ్ పోతే కుదరదు అట్లా. సో అవన్నీ కూడా రూల్స్ 3 రకాలుగా ఉంటాయి. ఈ 3 కూడా ఫాలో కావాల్సి ఉంటుంది. ఇన్ఫర్మేటివ్ సైన్స్